మీరు మాట్లాడే ముందు మీరు ఆణిముత్యాలని వదులుతారని మా వాళ్ళు చెప్పారు, అందుకని బొకే ఇద్దామని. మీకోసమే ఇది, లేట్గా వచ్చినందుకు. ఓకే, సో వరప్రసాద్ గారు, ఫస్ట్ మాకు ఒక చిన్న సిగ్నేచర్ ఉంది. మన సినిమా టైటిల్ లవ్ రెడీ కాబట్టి పాస్ట్లోదో ప్రజెంట్లోదో మీది ఒక లవ్ స్టోరీ చెప్పి మాట్లాడాలి. ఏమో సార్, చాలానే ఉంటాయి, కానీ వాటిలో ఏదో ఒకటి చెప్పమని. పోన్లీ ప్రెజెంట్, పెళ్ళైన తర్వాత లవ్ స్టోరీ ఉండకూడదని ఎవరు సార్ చెప్పింది? అర్జున్ రెడ్డియా? మా మీడియా వాళ్ళే వైలెంట్గా ఉన్నారు కదా సార్. సార్ నేను అడిగింది లవ్ స్టోరీయే. నేను ఇంకా స్టార్ట్ చేయలేదమ్మా. ఓకే ఓకే, మేమంతా కొత్త వాళ్ళం కదా, సో మాకు కొద్దిగా టెన్షన్ ఉంటే పట్టుకుంటాను సార్ మీకోసం. ఏం చెప్తే బాగుంటుందని ఆలోచన ఉన్నారు. అన్ని స్టోరీలు ఉన్నాయా సార్ మీ దగ్గర? నేను చెప్పడం మొదలు పెడితే కొద్దిగా ఇబ్బంది పడతారు అంతే మీరు అందరూ. వద్దులేండి సార్, ఇబ్బంది పడే వద్దు. సార్ నా పేరు ఖమ్మంపాటి శివశంకర్ వరప్రసాద్. స్మరణ్ రెడ్డితో నేను దాదాపుగా 10 years నుంచి జర్నీ చేస్తున్నాను అండి. నాని అంటే నాకు బేసిక్గా ఎమోషన్, నాకు షార్ట్ ఫిల్మ్ నుంచి నాకు బాగా పరిచయం. మేము కలిసి పనిచేస్తాం. హీరోయిన్తో అయితే నేను ఫస్ట్ టైం పనిచేస్తున్నానండి. సో ఇంకా మా ప్రొడ్యూసర్స్, మా మ్యూజిక్ డైరెక్టర్తో కూడా నేను ఒకసారి ఎమోషన్తో మనం కలిసి పనిచేస్తామండి. సారీ. సో ఇలాంటి ట్విస్ట్లన్నీ వస్తుంటాయి నిదానంగా ఒక్కొక్కటిగా. సో ఫస్ట్ క్వశ్చన్ యాంకర్ అడిగినట్టుగా లవ్ స్టోరీ కదా అడిగింది. లవ్ స్టోరీ సార్. నాకు ఇంకా పెళ్లి కాలేదండి. అయితే మీ దగ్గరే చాలా స్టోరీస్ ఉంటాయి కదా సార్. పెళ్ళైతే ఒకటే స్టోరీ, అవ్వకపోతే చాలా. అలాంటిది ఏమి అంత దురదృష్టం రాలేదండి, లవ్ ఫెయిల్యూర్ లాంటివి. సో నాకు ఆ సబ్జెక్ట్ మీద అంత అవగాహన లేదు బేసిక్గా అమ్మాయిల మీద. బట్ సినిమాటోగ్రఫీ అనేది నేను జేఎన్టీ కాలేజ్లో నేర్చుకున్నాను, ఫైన్ ఆర్ట్స్ కాలేజ్లో. బట్ రైట్ నౌ ఫీల్డ్స్లో అయితే వర్క్ చేస్తున్నాను. ఎవరైనా ఆఫర్ ఇస్తే వెళ్ళడం, కలవడం. అలా స్మరణ్ కూడా నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉండడం వల్ల అతను చేసే షార్ట్ ఫిల్మ్స్ కూడా ఇప్పుడు నేను పిలుస్తుంటాడు. అలా చేసిందే నేను కూడా చేశాను అనమాట. నేను వన్ ఆఫ్ ద సినిమాటోగ్రఫర్ ఈ సినిమాకి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ స్మరణ్. థ్యాంక్ యూ అంజన్. సార్ మైక్ తీసేసుకోవట్లేదు సార్, మైక్ మారుస్తున్నాను. మీ వాయిస్ చిన్నగా వస్తుందో మైక్ చిన్నగా వస్తుందో తెలియక మైక్ మార్చాను. లేదండి, క్లియర్గానే ఉంది. నేను మాట్లాడతాను, నిదానంగా మాట్లాడతాను. మా సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలీజ్ అయిన తర్వాత ఏంటనేది పబ్లిక్ మాట్లాడిన తర్వాత మా డైరెక్టర్ సత్తా ఏంటి, మా హీరో సత్తా ఏంటి, మా హీరోయిన్కి ఉన్న క్వాలిటీస్ ఏంటి అన్నీ ఆడియన్సే చూసి చెప్తారు. మేము చేయాల్సినవన్నీ చేసేసాం అనమాట. నెక్స్ట్ రిజల్ట్స్ వాళ్ళే. మేము దాని గురించి వెయిట్ చేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.